హాయ్ గైస్ అందరికీ ఇప్పుడైతే మనకు 42 ఇంచెస్ ఎల్జీ టీవీ అనేది రావడం జరిగింది మన దగ్గరికి. కంప్లైంట్ ఏమో చూసుకుంటే మనకు అదే డిస్ప్లే కంప్లైంట్ అని అవుతుంది. అది ఇప్పుడు మోడల్ నెంబర్ వచ్చేసి 42LN 5400 అనమాట సీరియస్. ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను డిస్ప్లేలో కూడా ప్లే చేస్తాను అది నెంబర్ కూడా. ఇప్పుడు మనం అనేది కంప్లైంట్ అనేది చూసుకుందాము, డిస్ప్లే అనేది ఏ విధంగా కంప్లైంట్ ఉంది, ఎలా ఉంది అనేసి. ఇప్పుడు చూసుకోవచ్చు, నేనైతే మెయిన్స్ కార్డ్ అనేది పెడుతున్నాను. మెయిన్స్ కార్డ్ పెట్టి టీవీ అనేది చూడొచ్చు మీరు. డిస్ప్లే అనేది ఏ విధంగా ఉందో, ప్లెయిన్ ఉంది, షార్ట్ అవుతుంది, మొత్తం ఫ్లికరింగ్ వస్తుంది. చూడండి మీరు, చూడొచ్చు మీరు ఇక్కడ ప్రాబ్లమ్ని. చూసారు కదా ప్రాబ్లం అనేది మనకు డిస్ప్లే ఏ కంప్లైంట్ ఉందో లైన్స్ లాగా వచ్చి మనకు ప్లెయిన్ పిక్చర్లో ఉందన్నమాట. ఇప్పుడు దాన్ని మనము ఎలా రిజాల్వ్ చేయాలి, ఎలా రెడీ చేయాలి అనేసి ఇప్పుడు మనం చూద్దాము. ఫస్ట్ అయితే టీవీ అనేది ఓపెన్ చేసుకున్నాము, సెట్ అనేది. మనకు ఇందులో అయితే మనకు ఫుల్ హెచ్డి ప్యానల్ వాడడం జరిగింది ఎల్జీ కంపెనీకి సంబంధించి. ఇప్పుడైతే మనము దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ప్రాబ్లము ఎక్కడ ఉంటుంది అనేసి మొత్తం అనేది మనము టోటల్గా అనేది చూద్దాం. ఇప్పుడు ఇదేనమాట మనకు ఎల్జీలో వచ్చే టీకాను. మనకి ఇప్పుడు టీకాన్ అనేది చెక్ చేసుకోవాలి, ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా, మొత్తం మనకు వోల్టేజెస్ అన్నీ వస్తున్నాయా లేదా అనేసి చెక్ చేసుకొని మనం నెక్స్ట్ స్టెప్ అనేది వెళ్దాము. ఫస్ట్ అయితే మనము ఈ టీకాన్ అయితే చెక్ చేసుకుందాం. గైస్ ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఇది మనకి ఎల్జీ టీకాను. ఇందులో అయితే మనం వోల్టేజెస్ అనేది చెక్ చేద్దాం. ముందుగా అయితే మనం ఇక్కడ 12 వోల్ట్ అనేది చెక్ చేసుకుందాము. మనకు 12 వోల్ట్ అనేది కరెక్ట్గా అనేది మనకు వస్తుంది టీకాన్ బోర్డులో. ఇప్పుడైతే మనము VGL అనే చెక్ చేసుకుందాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది VGL పాయింట్ అనమాట. VGL అనేది మనకు 5 వోల్ట్ రావాలి. మనకైతే 5 వోల్ట్ కూడా వస్తుంది ప్రాపర్గా. మనకు VGH అనేది కూడా ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు VGH అనేది కూడా మనకు ప్రాపర్గా ఉంది, చూపిస్తాను వోల్టేజ్. చూడొచ్చు మీరు, VGH వోల్టేజ్ కూడా మనకు కరెక్ట్గా ఉంది, చూడొచ్చు మీరు. ఇప్పుడు మనకు ఈ టీకాన్ బోర్డ్ మనకు గుడ్ కండిషన్లోనే ఉంది, కానీ మనకు పిక్చర్ ఎందుకు అలా వస్తుంది అంటే ఈ టీకాన్ బోర్డ్ అనేది మనకు గుడ్ కండిషన్లో ఉంది. మనకు ప్యానల్ అనేది గ్లాస్లో షార్ట్ ఉందన్నమాట. ఇప్పుడు ఆ గ్లాస్ షార్ట్ మనం రిమూవ్ చేసినట్టయితే మనకనేది డిస్ప్లే అనేది కరెక్ట్గా రావడం జరుగుతుంది. మనమైతే స్టెప్ బై స్టెప్ చూద్దాము. ఇప్పుడైతే నేనైతే ఇవి స్టిప్స్ అనేది రిమూవ్ చేసి టీకాన్ చెక్ చేశాను. స్టిప్స్ అనేది పెట్టి ఇప్పుడు మనం ఎట్ సైడ్ షార్ట్ ఉందో అనేది చెక్ చేసుకుందాం ఒకసారి. చూడొచ్చు, టీకాన్ నుంచి మనం ప్యానల్కి అయితే కనెక్ట్ చేసాం స్టిప్స్ అనేది. ఇంతకుముందు రిమూవ్ చేసి అయితే మనం ఇక్కడ చెక్ చేసామన్నమాట బోర్డు, టీకాన్ బోర్డు అయితే కండిషన్లో ఉంది. ఇప్పుడైనా మనం ఈ స్టిప్స్ అనేది పెట్టాం కదా, ఇప్పుడైతే వోల్టేజెస్ చెక్ చేద్దాము, ఎక్కడెక్కడ ఎంత వోల్టేజ్ ఉంది అనేసి. మనకు 12 అనేది ప్రాపర్గా ఉంది, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ VGH, ఇక్కడ VGL అనేది కూడా మనకు కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు VGH అనమాట, ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఇక్కడ VGH పాయింట్లో పెట్టాను, కనిపిస్తుందా VGH పాయింట్. VGH పాయింట్లో పెట్టాను. ఎక్కడైతే మనకు 3.3 వోల్ట్ అనేది వస్తుంది, మనకు 3.20 అలా వస్తుంది వోల్టేజ్. ఇప్పుడైతే మనము ఎట్ సైడ్ ప్రాబ్లం ఉంది, అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చూపిస్తాను చూడండి. ముందుగా అయితే మనకు గ్లాస్కి అనేది యాడ్ చేసి ఉంటాం కదా స్కాలర్ బోర్డుకి, దాని స్టిప్పుని అనేది మనము ఒకటి రిమూవ్ చేసుకొని చెక్ చేసుకోవాలి. చూసారు కదా, నేనైతే వన్ సైడ్ అయితే రిమూవ్ చేసి పెట్టుకున్నాను అనమాట, ఇది గ్లాస్ సైడ్కి. ఇప్పుడైతే మనము వోల్టేజెస్ అనేది చెక్ చేద్దాము, ఎక్కడ ఎంత వోల్టేజ్ వస్తుంది మళ్ళీ ఒకసారి. ఇప్పుడైతే మనకు VGL పాయింట్, VGL దగ్గర 5 వోల్ట్ అనేది కరెక్ట్గా ఉంది. ఇప్పుడు VGH చూడొచ్చు, VGH పాయింట్లో పెట్టాను. వోల్టేజ్ చూసుకుంటే 28 వోల్ట్ అలా వస్తుందన్నమాట. ఇప్పుడైతే మనకు మీరు చూసుకున్నట్టయితే మనకైతే ఇప్పుడు ప్రాబ్లం ఎట్ సైడ్ ఉంది అనేసి మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనకు ఎట్ సైడ్ ప్రాబ్లం ఉందన్నమాట స్కాలర్ బోర్డులో. మనం ఇప్పుడు ఆ స్కాలర్ బోర్డు అనేది మనము తీసి రెడీ చేసి ఒకసారి మీకు ఆఫ్టర్ రెడీ చేసిన తర్వాత పిక్చర్ ఎలా ఉంది అనేసి మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. చూసుకున్నట్టయితే మనకి స్కాలర్ బోర్డులో అనేది ప్రాబ్లం ఉందన్నమాట. ఇటు సైడ్ గ్లాస్లో ఉన్న ప్రాబ్లం ఉండొచ్చు, ఈ స్కాలర్ బోర్డులో ఉన్న ప్రాబ్లం ఉండొచ్చు. మనమైతే ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకొని అయితే మనం ప్రాబ్లం అనేది రిజాల్వ్ చేద్దాము.
Now